గత 5 సంవత్సరాలుగా మరి ఈ భీమ్గల్ నడిబొడ్డు నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిల్లాల్లో మరి జై భీమ్ 99 న్యూస్ అనే ప్రశ్నించే గొంతుక జై భీమ్ 99 న్యూస్ పేరిట మరి మన రవి గారు ఒక ప్రొపరేటర్గా ఉండి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన వాయిస్గా, ప్రజల యొక్క సమస్యలను తన వాయిస్గా ఈ జై భీమ్ 99 న్యూస్ అనే గొంతుక ద్వారా వినిపించడం జరుగుతూ ఉంటుంది. మరి గత 4 సంవత్సరాలుగా ఆయన ప్రతి చోటుకు తిరుగుకుంటూ మరి వాయిస్ అనేది ప్రజల గొంతుకగా చేసుకొని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి తను వెళ్ళి మరి ప్రజలను చైతన్యం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మరి ఇట్లాంటి వాయిస్ను వినిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేటి సమాజంలో మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి అవస్థలు పడుతూ ఉన్న సందర్భంలో మరి ఒక వాయిస్ను తనదంటూ ఒక వాయిస్ను జై భీమ్ 99 అనే గొంతుక ద్వారా చాలా వినిపించడం జరుగుతూ ఉంటుంది. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ జై భీమ్ 99 అనే వాయిస్ను అనే టైటిల్ని ఎంచుకోవడంలోనే ఒక సమానత్వము, ఒక ఈక్వాలిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా మరి రవి గారు వారి యొక్క స్టాఫ్తో కలిసి మరి 99 న్యూస్ని ఇంకా ప్రజలకు చేరువగా చేయాలని కోరుతూ అందరికీ జై భీమ్.